నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కరోనా సమయంలో చైనాలో పరిశ్రమలు మూతపడడం. ఏ పరిశ్రమలు అనుకున్నారు? ఎర్ర చందనానికి సంబంధించినటువంటి పరిశ్రమలు దాదాపు మూతపడడంతో మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైతే మన శేషాచలం అడవుల్లో కొట్టుకొని వచ్చి దాచుకున్నటువంటి ఎర్ర చందనము ఎక్కడికక్కడ డంప్ చేసి పెట్టుకున్నారు, కానీ దాన్ని ఎక్స్పోర్ట్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడేమైందంటే ఈ చైనాలో పరిశ్రమలు తెరవడంతో ఎర్ర దొంగలకు మళ్ళీ డిమాండ్ స్టార్ట్ అవడంతో పుష్ప 2 వచ్చింది కదా సినిమా, అలాగా పుష్పాలు మొత్తం బడా పుష్పాలు రంగంలోకి దిగారంట. స్మగ్లర్ల రహస్య గోడాన్లలో భారీగా ఎర్ర చందనం నిల్వలు. గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ నాయకులు ముఖ్యంగా ఎర్ర చందనాన్ని యథేచ్ఛగా అడవికి వెళ్లి కొట్టుకొచ్చి డంప్ చేసి పెట్టుకున్నారు. అలాంటి ఎర్ర చందన స్మగ్లర్ కు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడము అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వాస్తవంగా రాయలసీమ ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఈ ఎర్ర చందనం అనేది ఒక ఇంధనం లాంటిది. పార్టీ నడపడానికి కానీ లేదా పార్టీ కార్యక్రమాలకు జన సమీకరణ చేయడానికి కానీ లేదా ఎన్నికలప్పుడు డబ్బులు పంచడానికి కానీ ఈ ఎర్ర చందనం స్మగ్లర్లు వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీగా విరాళాలు ఇవ్వడము మరియు ఆర్థిక సహాయం చేయడము అందరికీ తెలిసిన విషయమే. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే విధంగా కరోనా వల్ల అక్కడ ఎర్ర చందనం బేసిక్ గా చైనాకు ఎక్స్పోర్ట్ అవుతా ఉంటుంది. చైనాలో కరోనా తరువాత ఎర్ర చందన పరిశ్రమలు మూతపడ్డాయి. కానీ ఇప్పుడు చైనాలో పరిశ్రమలు మెల్లగా తెరవడంతో ఈ బడా పుష్పాలు ఎక్కడెక్కడైతే అప్పట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో డంప్ చేసి పెట్టి ఉన్నారో దాని మీద కన్నేసి దాన్ని మెల్లగా చైనాకు తరలించడానికి పెద్ద స్కెచ్చే వేసినట్టు తెలుస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా విదేశాలకు తరలించే ప్రయత్నాలు. చైనాలో పరిశ్రమలు తెరవడంతో ఎర్ర దొంగలకు డిమాండ్. దాడుల్లో పట్టుబడుతున్న వారిలో అంతర్రాష్ట్ర స్మగ్లర్లు. ఇక్కడ మన వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కాకుండా అంతర్రాష్ట్ర స్మగ్లర్లు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు తెలుస్తుంది. గ్లోబల్ టెండర్లు పిలిస్తే మంచి ధర పలికే అవకాశం. ఇక్కడ చూడండి, ఒకవైపు శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగల కదలికలు తగ్గుముఖం పట్టాయి. మరోవైపు సోదాల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దొంగలు పట్టుబడుతున్నాయి. మనం గనుక గమనిస్తే గత వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఎక్కడైనా ఎర్రచందనం దొరికిందంటే ఆశ్చర్యంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ ఎవరైనా ఎర్రచందనం సంబంధించి స్మగ్లింగ్ కు పాల్పడితే రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్ పోస్టుల్లో తరచుగా పట్టుకుంటున్నారు. ఈ ధోరణి నిఘా వర్గాలకు మింగుడు పడడం లేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత బాగా తగ్గింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారం చేపట్టిందో అప్పటి నుంచి అడవుల్లో ఎర్రచందనం చెట్ల నరికివేత బాగా తగ్గింది. ఎందుకంటే భయపడుతున్నారు. దీంతో స్మగ్లర్లపై పట్టు సాధించామని టాస్క్ ఫోర్స్ సంతృప్తి పడుతున్న సమయంలో ఎర్రచందనం పెద్ద సంఖ్యలో పట్టుబడుతున్నాయి. ఎందుకు పట్టుబడుతున్నాయి? మనం అప్పుడే చెప్పినట్లు కరోనా సమయంలో ఈ పరిశ్రమలు అయితే మూసివేస్తున్నారు కాబట్టి అధిక ధర పలికేది కాదు, ఆ ధర వీళ్ళకు వర్కౌట్ అయ్యేది కాదు. కాబట్టి ఎక్కడికక్కడ మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు గోదాముల్లో ఎర్రచందనాన్ని స్టోర్ చేసి పెట్టారు. కానీ ఇప్పుడు చైనాలో పరిశ్రమలు తెరుచుకోవడము, మార్కెట్ ధర కొంచెం పెరగడంతో ఈ బడా పుష్పాలు రంగంలోకి దిగి ఎక్కడక్కడ ఉన్నటువంటి గోదాముల్లోని మొత్తం సరుకును రాష్ట్ర సరిహద్దుల నుంచి దేశ సరిహద్దులు దాటించి చైనాకు తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగానే ఎక్కడికక్కడ మన పోలీసులు కూడా ఎర్రచందనం పట్టుబడుతా ఉంది. ఆ టాస్క్ ఫోర్స్ నిద్ర లేకుండా రాత్రిపూట కూడా చెక్ పోస్ట్ దగ్గర కాపలా కాసి ఎక్కడికక్కడ ఎర్రచందనాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. చూడండి, రంగంలోకి బడా పుష్పాలు. కోవిడ్ తో పడిపోయిన మార్కెట్, దొరుకుతున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్లు. చైనాలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా మళ్లీ తెరుచుకుంటున్నాయి. దీంతో స్మగ్లర్లు గోడౌన్ల నుంచి దొంగలను బయటకు తీసి రకరకాల మార్గాల్లో స్మగ్లింగ్ మొదలు పెట్టారు. మన పుష్ప 2 సినిమాలో చూసాం కదా, అందులో ఏ విధంగా ఎద్దుల బండి లాగా ఒక బొమ్మలు తయారు చేసి ఏ విధంగా అయితే తరలించాడో అలాంటిదేం ఊరికా రాలేదు, వీళ్ళు నేర్పించిందే. కాబట్టి రకరకాల రూపాల్లో దాన్ని చైనాకు తరలించేదానికి వాళ్ళు ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. ఇటీవల పట్టుబడిన స్మగ్లర్లు రామ్ ప్రసాద్, రవిశంకర్ విచారణలో ఇచ్చిన సమాచారంతో టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు చేసి సుమారు 3.5 కోట్ల విలువైన 155 దొంగలను రహస్య స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల ఒక 2 స్మగ్లర్లను పట్టుకుంటే వాళ్ళను విచారిస్తే వాళ్ళిచ్చిన సమాచారం ప్రకారము వివిధ రహస్య స్థావరాల నుంచి 155 దొంగలను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే గుజరాత్ కు చెందిన ఉత్తమ్ కుమార్, నందకిషోర్, సోని, జోషి, హన్స్రాజ్, మిర్సాయ్, పరేష్ జీ అనే అంతర్రాష్ట్ర స్మగ్లర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కు వచ్చి
తిరుపతి పరిసర ప్రాంతాలకు వచ్చి శేషాచలం అడవుల్లోకి వెళ్ళి ఏ విధంగా ఈ స్మగ్లింగ్ కు ఈ చెట్ల నరికివేతకు పాల్పడుతున్నారని మీకు డౌట్ రావచ్చు. కానీ ఈ అంతర్రాష్ట్ర స్మగ్లర్లైనా, దేశీయ స్మగ్లర్లైనా, అంతర్జాతీయ స్మగ్లర్లైనా వాళ్లకు సహాయం చేసేది మాత్రం అక్కడ లోకల్లోని చోటా మోటా నాయకులే. వాళ్ళు తమిళనాడు నుంచి కూలీలను తీసుకొని వచ్చి వీళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత వాళ్ళు పీస్ వర్క్ కింద తీసుకొని కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళకి ఎంత సరుకు కావాలనో అంత సరుకు అప్పజెప్పడంతో పాటు రాష్ట్రం సరిహద్దును కూడా దాటించి ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకొని దాన్ని వీళ్ళే పంచుకుంటున్నటువంటి విషయం మనందరికీ విదితమే. అలాగా ఈ అంతర్రాష్ట్ర ఈ స్మగ్లర్లకు మన చోటా మోటా నాయకులు ఎవరైతే ఉన్నారో తిరుపతి పరిసర ప్రాంతాల్లో వాళ్ళు సహాయం చేయడం వల్లనే ఈ అంతర్రాష్ట్ర ముఠా తిరుపతి నుంచి చైనా వరకు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నది. ప్రభుత్వానికి మంచి అవకాశం. చూడండి, చైనాలో ఎర్రచందనంతో వస్తువులు తయారు చేసే పరిశ్రమలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం కూడా దొంగల అమ్మకాలతో ఆదాయం పెంచుకునే దిశగా ఆలోచించాల్సి ఉంది. మొన్నెప్పుడో టెండర్లు పిలిస్తే పుష్ప సినిమాలో చూపించినట్లు అన్ని వేల కోట్లు, వందల కోట్లు రావు. దాని విలువ ఎప్పుడో పడిపోయింది. చైనాలో పరిశ్రమలు మూతపడ్డాయి కాబట్టి అంత డిమాండ్ లేదు అని తెలిసింది. కానీ ప్రభుత్వానికి కూడా ఇక్కడ మంచి అవకాశం ఏంటంటే అక్కడ చైనాలో పరిశ్రమలు తెరుచుకున్నాయి కాబట్టి ఆల్రెడీ పట్టుబడినటువంటి ఈ దుంగలు ఏవైతే ఉన్నాయో ఎర్రచందనము వాటికి సంబంధించిన నిల్వలు గవర్నమెంట్ దగ్గర కూడా ఉంది కాబట్టి దానికి మంచి రేటు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు అని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారము అటవీ శాఖ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు దృష్టి సాధించి ఆల్రెడీ నిల్వ ఉన్నటువంటి ఎర్రచందనాన్ని చైనాకు తరలించి కొంతవరకు రాష్ట్రానికి నిధులు చేకూర్చే ప్రయత్నం చేయాలి. అదే విధంగా ఎక్కడెక్కడైతే గోదాముల్లో నిల్వ ఉంచారో దాన్ని కూడా టాస్క్ ఫోర్స్ సహాయంతో పట్టుకొని సీజ్ చేసి ఏదో ఒక 10 రూపాయలు రాష్ట్ర ఖజానాలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాడని ఆశిద్దాం. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.